ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పి పావరవంతు కూడా ఇప్పటిదాకా రుణమాఫీ చేయలేదు. ఎవరెవరి మీద ఓటేస్తావు? మల్లన్న మీద ఓటేస్తావు, యాదాద్రి గుట్ట మీద ఓటేస్తావు, వేముల రాజన్న మీద ఓటేస్తావు, సమ్మక్క సారలక్క మీద ఓటేస్తావు. మన ఓట్లన్నీ ఎడిపోయినాయి. ఇప్పుడు ఓట్లన్నీ ఎడిపోయినాయి అంటే ప్రజలారా ఎంత దొంగ మాటలు అంటే, ఒక దొంగోనికి ఏ విధంగా రాజ్యాన్ని నడపాలో బాగా తెలుస్తుంది. దొంగ మాటలతోటి దొంగ రాజ్యాలను నడిపించుకుంటా రాష్ట్రంలో ఉన్న సంపదను కుల్లగొట్టుకుంటా ఇదే విధంగా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద పాట పాడతాడు. మరి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడవయ్యా అంటే దొంగ పత్రాలు తీసుకొచ్చి అధ్యక్ష వీళ్ళు మైకులు కట్ చేయి బాగా మాట్లాడుతున్నారు అనుకుంటా సోదాలు చెప్తాడు రేవంత్ రెడ్డి. నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి రాష్ట్రంలో సమస్యలు చాలా ఉన్నాయి. 10 సంవత్సరాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కూడా కార్యకర్తలు చేయడం వల్ల మోసపోయిన ప్రజలు ఇంకా ఉన్నారు. కాబట్టి ఇకనైనా నువ్వు ఈ యొక్క బూతుల పురాణను ఆపేసి పిల్లల చేష్టలు పక్కన పెట్టి